అందరికీ నమస్కారం. నేను మీ జయశేఖర్ తాడ్లూరి, తానా ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ బైడెన్ డాక్టర్ స్వాతి మోహన్ గారితో ఇండియన్ అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ తోటి మాట్లాడుతూ ఇండియన్ అమెరికన్స్ ఆర్ టేకింగ్ ఓవర్ ద కంట్రీ అన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ చాలా హర్షదాయకం. ఎందుకంటే ప్రెసిడెంట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు సుమారుగా 55 మంది ఇండియన్ అమెరికన్స్ దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోవడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ సుమారుగా 1% ఉంది. ఆ 1% లో 55 పొజిషన్స్ ఇవ్వటం అంటే ఆల్మోస్ట్ 5 to 7% ఆఫ్ ది పీపుల్ కి పొజిషన్స్ ఇచ్చినట్లు లెక్క. సో ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఇండియన్స్ అంత చక్కటి పొజిషన్ లోకి తీసుకోవటం, వాళ్ళు దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లో ఉండటం చాలా హర్షదాయకం. అలాగే మనం తీసుకుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తీసుకుంటే దాంట్లో మన వాళ్ళు ఎంతో మంది సీఈఓలుగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ గానీ, గూగుల్ కావచ్చు, అడోబీ కావచ్చు, ఐబిఎం కావచ్చు, లేకపోతే సిటీ బ్యాంక్, మాస్టర్ కార్డ్, ఇలాగ వీటన్నిటిలో కూడా మన ఇండియన్ సీఈఓగా ఉన్నారు. అలాగే మనం కొన్ని బిజినెసెస్ తీసుకుంటే కంప్లీట్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంతా కూడా, అంటే హోటల్స్ అన్నింటినీ ఓన్ బై ఇండియన్స్. అలాగే చాలా ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఆర్ ఓన్ బై ఇండియన్స్. గుజరాతీస్ ఇండియన్స్ ఓన్ చేస్తున్నారు. అలాగే మనం తీసుకుంటే నాసా సైంటిస్టులు గానీ, తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఇండియన్సే ఉన్నారు. డాక్టర్స్ కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. కెమిస్టులు ఇండియన్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ప్రొఫెషనల్స్ చాలా మంది మన వాళ్ళు ఉన్న వాళ్ళంతా 1% ఉన్నా కూడా హై అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ హై అండ్ పీపుల్ గా ఉన్నారు మన వాళ్ళందరూ. వీళ్ళందరూ ఇలా రావటం, వీళ్ళందరికీ అవకాశాలు ఉండటం, తర్వాత మన వాళ్ళు ఇంత గ్రో అవటం అమెరికాలో చాలా హర్షదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అంటే ఇంతమందిని అడ్మినిస్ట్రేషన్ లో తీసుకొని మన వారిని ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉంచినందుకు మరొకసారి ప్రెసిడెంట్ బైడెన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శైలజ కల్లూరి. నేను వేటా ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ మేము శానోజే కాలిఫోర్నియాలో ఉంటాము. రీసెంట్ గా ఒక న్యూస్ ఐటమ్ చూసాము. అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు చాలా మంది ఇండో అమెరికన్స్ కి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో అవకాశం కల్పించారు అండ్ సలహాదారులుగా కూడా అవకాశాలు చాలా కల్పించారు. వైట్ హౌస్ లో ఉన్నారు, వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఉన్న ఇండియన్స్ విత్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా టాప్ పొజిషన్స్ రీచ్ అయ్యారు. ఈ రోజు ఇది రికగ్నిషన్ గా మనము అనుకోవాలి, మంచి రికగ్నిషన్ గా అనుకోవాలి. అండ్ ఫ్యూచర్ లో ఇట్ గివ్స్ opportunities to lot more Indian Americans to reach to the top positions also. White House లో ఒక రోజు అమెరికా ప్రెసిడెంట్ గా కూడా చూసినా ఆశ్చర్యపోకర్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇచ్చిన అవకాశాల్లో more than 50% are women and this is a very very good start, especially on the occasion of International Women's Day టైంలో ఇది ఈ న్యూస్ ఐటమ్ కి ఇలా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. సాక్షి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో మన అమెరికన్ ఇండియన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన అడ్మినిస్ట్రేషన్ లో చాలా హైయర్ పొజిషన్స్ కూడా మన అమెరికన్ ఇండియన్స్ కి ఇచ్చారు. అందుట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ ఉమెన్స్ డేకి మనము ఈరోజు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవటం ఏంటంటే 50% of them happen to be women in his administration. That is really special and it's a special Women's Day 2021. మన అందరూ గౌరవపడాల్సిన విషయము ఇందుట్లో మాత్రము. స్పెషలీ ఒక మహిళ అయ్యుండి అడ్మినిస్ట్రేషన్ వైట్ హౌస్ లాగా పోయేటట్టు మనకి ఈ రోజు వచ్చింది అని అంటే చాలా సంతోషమైన విషయము. అండ్ ఆల్సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఇండియన్స్ ని, అంటే అమెరికన్ ఇండియన్స్ సెకండ్ జనరేషన్, చాలా మంది సెకండ్ జనరేషన్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు. కొంతమంది ఏమో ఫస్ట్ జనరేషన్, అంటే పేరెంట్స్ ఇట్లా అమెరికాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ రియలీ రియలీ హ్యాపీ మూమెంట్. మన అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇయ్యారు. స్పెషలీ ఉమెన్ అంత పైకి అలా ఎదగలిగారు అని అంటే 2021లో దట్ ఇస్ అమేజింగ్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అనితా ముత్తోజు. నేను ఉజ్వల ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండి, బేస్డ్ ఇన్ మేరీల్యాండ్, అమెరికా, యుఎస్ఏ. ఇప్పుడు చాలా వీఆర్ వెరీ గ్లాడ్ యాజ్ అన్ ఇండియన్ కమ్యూనిటీ హియర్. మన యుఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీ జో బైడెన్ గారు ఇండియన్ కమ్యూనిటీని చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన నాసా మన స్వాతి మోహన్ గారు కోఆర్డినేషన్లో ఎంతో బాగా రోవర్ పైకి వెళ్ళడం చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన స్వయంగా తన నోటితో అన్నారు. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియన్ ఆరిజిన్, స్పీచ్ రైటర్ ఇండియన్ ఆరిజిన్, అండ్ సో మెనీ పీపుల్. సో ఏంటంటే ఇప్పుడు అందరూ మంచిగా కష్టపడి చక్కగా చదువుకొని, చదివే కాకుండా దాంట్లో వాల్యూ సిస్టమ్, మన సంస్కృతిని అంతా యాడ్ చేసి ఎంతో తెలివిగా అందరితో చక్కగా ఉంటూ మంచిగా పనులు చేసుకుంటూ, ఇంకొక షార్ప్ ఇది మన స్వాతి మోహన్ గారు ఎప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకొని ఎంతో బాగా చేస్తూ చాలా కన్నుల విందుగా చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఇండియన్ కమ్యూనిటీ అసలు రాకెట్లుగా దూసుకుపోతుంది అన్ని ఫీల్డ్స్లో అనమాట. అది పాలిటిక్స్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. అండ్ ఇది అందరూ అనుకోవాలి, మన పిల్లల్ని ఒక చదివే కాకుండా సంస్కృతి అనేది కూడా నేర్పాలి. దానివల్ల మన ఇప్పుడు ఈ రాకెట్ సైన్స్ ఇవన్నీ కూడా మన పూర్వకాలంలో మనం ఎన్ని చూడలేదు. ఇలా వస్తారు, రావణాసురుడు అలా వెళ్ళాడు ఆకాశం మీదుగా, ఆ టెక్నాలజీ అంతా కూడా మనకి ఎప్పుడో తెలుసు. ఇంటర్నెట్ ఇవన్నీ ఇప్పుడు చూసాం. మనం పాత సినిమాలో మాయాబజార్ సినిమా చూసాము. అప్పుడు ఇంటర్నెట్ అంటే అలా చూసుకున్నారా ఎక్కడో. ఇప్పుడు చూడండి, చూసుకొని వాట్సాప్లో కూడా మాట్లాడుకుంటున్నాం ఇండియా టు అమెరికా. ఏంటి అంటే ఇప్పుడు మన సంస్కృతిని మర్చిపోకూడదు, మన వాల్యూస్ని మర్చిపోకూడదు. ఇది ఇప్పుడు ఈ యోగా సిస్టము ఇవన్నీ కూడా అన్ని దేశాలు స్ప్రెడ్ అవుట్ అయిపోయింది. సో ఎస్పెషల్లీ అందుకే మనం ఎప్పుడు స్టిక్ ఆన్ టు యువర్ వాల్యూస్, బీ హార్డ్ వర్కింగ్, బీ సిన్సియర్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, డెఫినెట్లీ రిజల్ట్స్ విల్ కమ్. అందుకు ఉదాహరణే మన స్వాతి మోహన్ ఫ్రమ్ నాసా అండ్ మన ప్రెసిడెంట్ అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్ టు ద ఇండియన్ డయాస్పోరా అండ్ హోపింగ్ టు సీ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ దిస్ ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ. నా పేరు ఆళ్ళ రామిరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెసిడెంట్ బైడెన్ భారతీయుల గురించి చెప్పింది మనంతా గర్వపడాల్సిన విషయము. సో భారతీయులు ముఖ్యంగా 1960-70 కాలంలో డాక్టర్లు, మన తెలుగు వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు అమెరికా వచ్చి అప్పటి నుంచి చాలా మంచి పేరు సంపాదించుకొని వైద్య రంగంలో స్థిరపడి మన భారతీయులకు మంచి పేరు తెచ్చిపెట్టారు. అట్లాగే 1990 నుంచి ఐటీ రంగంలో వేలాది మంది లేట్ 80s అట్లాగే 90వ దశకంలో మన ఐటీ నిపుణులు చాలామంది రావటము. సో ఇక్కడ కంపెనీల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని ఎంతోమంది వాళ్ళు చేసే వృత్తిలో నిబద్ధత ఇవన్నీ ఉండటం కారణంగా మంచి పేరు వచ్చింది. సో అట్లాగే ఇప్పుడు చూసుకుంటే ప్రతి రంగంలో కూడా తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానీ ఉండి అనేక సేవలు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వినయ్ రెడ్డి, ముఖ్యంగా మనకు తెలుగువాడైన వినయ్ రెడ్డి స్పీచ్ రైటర్ అయ్యారు ప్రెసిడెంట్ బైడెన్కి. సో ఇదంతా కూడా గొప్ప విషయము. సో ఇలాగే వచ్చే కొత్త జనరేషన్ కూడా అదే పట్టుదలతో పేరు తేవాలనే ఉద్దేశంతో పనిచేస్తే భారతీయులకు తిరిగి ఉండదు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. Myself, my name is Smriti and I work as an RC for VETA. Honestly speaking, this Women's Day is very special Women's Day for many of us living in America. Biden administration has given a new opportunity to US-based Indians to work in White House. Indulo the best thing ఏంటంటే అండి, most of them will be women అని చెప్పడం. It's really overwhelming to women who want to achieve something and participate in social activities for the development of the country. Year elections itself, it has shown a change. Kamala Harris Gani, first vice president elect తీసుకోవటమే, it's like a positive beginning, and it has shown a ray of hope to many women who want to start their life in political way too, and it has given an opportunity for many young Indians too. ఇది కాకుండా Biden administration have given EAD cards for many women to step out of the house and be an independent. ఇవన్నీ చూస్తుంటే ఇండియన్స్ కి ఒక న్యూ హోప్
అండ్ ఉమెన్ కి ఇట్ విల్ బి దిస్ ఈ ఇయరే కాకుండా వచ్చే ఇయర్స్ కూడా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ పాజిటివ్ బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకొని మనం కూడా విల్ రీచ్ మోర్ అండ్ మోర్ హైట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ Sakshi for giving me this opportunity and wishing you all very happy Women's Day once again. Hi everyone. I'd like to thank Sakshi TV for giving me this opportunity. I'd like to wish everyone a happy Women's Day. My name is Sohini Ainala from Atlanta, Georgia. I grew up in USA all my life. I'm in the board of directors for VETA organization, which primarily focuses on women empowerment in Telugu community. Being a second generation Indian American, I saw my parents' generation working very hard, first by securing good education in the USA and thereafter working hard in whichever sector they had opportunity to show results, whether it's the government or the private sector. They're always so dedicated to the services to the community, but were never been recognized till now. I'm very impressed that my generation pushed further more and took a great step into the public service and been applauded for their commitment. I'm thrilled that this administration has appointed such individuals who not only have brains but also have immense dedication towards the community they serve. History was made this year in 2021 when Kamala Harris became the first woman and the first Black and Asian American to be the Vice President of USA. This is definitely a pride moment for India and America. Being in the USA for so long, I never thought this will happen. This could be even possible for a woman taking the most prestigious position in USA. So it's high time that America caught up with other countries. The strength, the passion these women have is an example to our future generation and inspiration to aim high for opportunities for younger women to step into the political world for greater service to the community. The Biden and Kamala Harris administration showed to the world that they believe in recognizing talent and color, background, and gender does not matter. Our community has truly arrived in serving the nation. I think this is a change that a lot of women have been looking for, and it's finally here. Happy Women's Day, everyone.